ఈ జిప్ వాడితే కదూ? వాడిదేనా? అయితే వాడు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అలాగే. అని వాడు వస్తాడు. అరే వీళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు. వీళ్ళ చూపు చూసి నేను వస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే. దిగాడు. మోనా మార్కెట్ ఎట్ వెళ్ళారండి? తెలీదండి. తెలీదా? మోనా మార్కెట్ అలాగా. ఓకే 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 ఓకే. వస్తాడు. అన్నా. హలో అన్నా, మీ ఇద్దరిని ఎక్కడ చూసినట్టుంది. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు. అన్నా మీరేం చేస్తుంటారు అన్నా? నేను లైట్ గా పూలు అమ్ముతాను తమ్ముడు. మరి మీరు? నేను నాంపల్లిలో పల్లీలు అమ్ముకుంటాను. అచ్చా. తమ్ముడు తమరు? నేను లంగర్ హౌస్ లో ఉంగరాలు అమ్ముతుంటాను. అయ్యో మీకు మాకు సంబంధం లేదు. చూసుకోనున్నావు లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. అవునా? ఇక మొన్న మార్కెట్ ఎట్ వెళ్ళాలన్నా? ఇదే దారి మాకు తెలుసు, మేము వెళ్తాం. మొన్న మార్కెట్ మనం ఎందుకు వెళ్తాం? కన్ను కొడతావేంటన్నా? అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, మీ సెట్ స్టాండింగ్ చేసుకోకూడదు. ఓ అర్థమైంది. తమ్ముడు లేకుండా నేను రానమ్మా. హలో హలో, ఎక్కడ్రా? చెల్లి దగ్గరికి వెళ్తున్నాను. 2, 3, 4 గంటలు వచ్చేస్తాను. ఓకే సరే, తొందరగా వచ్చేస్తాను. అడు దొరికాడా? తమ్ముడు చెల్లి కోసం వెళ్తాడు, మేము ఫాలో అవుతున్నాం. పెట్టే ఫోను. ఓకే. ఎక్కనా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. లవ్ యూ. అన్న ఫోను. ఇప్పుడు ఎక్కడ ఉన్నారా? మోటా మార్కెట్ లో. అక్కడేం చేస్తున్నారు? వాడు చెల్లెలకి చేపలు కొంటున్నాడు. కోమలో ఉన్నదని చేపలేంట్రా? చేపల పులుసు చేసి వాడి చెల్లికి దిష్టి తీసి వాడు తింటాడు. నీకేంటి నొప్పి? పెట్టే ఫోను. ఈడియట్స్. ఏంటన్నా ఇక్కడ ఉన్నారు? ఏం లేదు తమ్ముడు, చేపలు ఎలా ఉంటాయి చూద్దామని. నువ్వు ఎక్కడికి వెళ్తా? గుడిమల్ కపూర్. ఓ గుడిమల్ కపూర్. మేము అక్కడికే రాజా. మనం ఎందుకు వెళ్తాం అక్కడికి? 4 మూల మల్లెపూలు, 100 గులాబీలు, 50 మూల కనకాంబరాలు. ఎక్కడ ఉన్నారా? ఆడి చెల్లికి పూలు కొట్టడానికి వచ్చాడు. కోమలో ఉందరా, పూలేం చేసుకుంటది? ఆడి చెవికి సగం వేసి మిగతా సగం ఆక్సిజన్ సిలిండర్ వేస్తాడట. పెట్టే ఫోను. బాగా చెప్పారు. ఇంత బాగా చెప్పావు. వచ్చేసాం. నా చేప ఎవరో, నా పూలు ఎవరో, నా పళ్ళు ఎవరో. ఇప్పుడు గాజులు కొనుక్కొచ్చేలేతేగా. తమ్ముడు దొరికిపోయాడు. నెక్స్ట్ జూబ్లీహిల్సే గానా? జూబ్లీహిల్స్. మేము ఎందుకు వెళ్తాం? నేను అటు వెళ్తున్నాను కదా. అయితే మేము వెళ్తాం. కరెక్ట్. పని అన్న, పని. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రాజా. సిపి గారు ఇంట్లో లేరుగా? లేరండి. అదే కావాలి. అన్నా, ఇది సిపి గారు కదా? అమ్మా అంటే నా ఆవుడుకు వాడు చెల్లెలు ఇక్కడ దాచిపెట్టాడు అనమాట. ఐ లవ్ యూ రాజా. సార్ చెప్పు అన్నా, వాడు చెల్లెలు ఎక్కడ దాచాడో తెలుసా అన్నా? నీ పక్కన ఉంటాడే బోండా సిప్పిగాడు, వాడింటో దాచిపెట్టాడన్నా. ఆడి చెల్లి నీ ఇంట్లో ఉంటావు ఏంటి? నా ఇంట్లో ఉండడం ఏంటి సార్? అమ్మాయి గారి ఇంట్లో ఉన్నారా? ఎవరు బాబు మీరు? మీ అయ్య గారికి అల్లుడు గారిని తీసుకో. కొంత ఇగురు, కొంత పులుసు, కొంత వేపుడు. తమాషాగా ఉండాలి. వెళ్ళి ఉండైపో. ఎక్కడ మా ఆవిడ గారు? ఎక్కడా? శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ. ఫోన్ చూడమ్మా. హలో, ఏమే ఇంటికి ఎవరైనా వచ్చినారా? అల్లుడు గారు చేప తీసుకొచ్చారండి. చేపలేదే గబ్బు ముట్ట పెట్టాయి. అట్లాంటిది ఏం జరగలేదంట సార్. నేను పోయి కనుక్కొని వచ్చా.
మళ్ళీ రేపు ఈ టైంకి వచ్చేస్తానే. వద్దు డాడీ ఉంటారు. రేయ్ అమ్మో, వచ్చేసాడు. ఏమిరా ఏడున్నావు? నేను మీ అమ్మాయిని ప్రేమించుతున్నాను. సిపి కూతురు కావాల్సి వచ్చిందిరా నీకు? ఏ సిపి కూతురు ప్రేమించుకోరా? సిపి కూతురికి పెళ్లిళ్ళవా? సిపి కూతురికి బొగులు రారా? ఈ డైలాగు యాడో ఇన్నట్టు కొట్టాందిరా. సినిమా డైలాగ్ సార్. రేయ్! సినిమా డైలాగులు కొట్టినావంటే కోస్త కొడతా. రేయ్! ఓ! ఏమిరా అట్లా దొరికినాడు? పారిపోయాడు సార్. గబ్బున కొడక నవ్వుతావేమి? అన్నీ వచ్చేసినాయి. స్టఫ్ ఏది? నీ హీరోనే చిలుకు. ఏంటి సార్ పిలిచారు? నీ ఆత్మ కదా సగంలో ఆపేశావు. కంటిన్యూ చేయి. అదైతే పెగ్గేస్తూ మాట్లాడచ్చు. కానీ పోయి 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 పోయి. స్టార్ట్ చేయండి. ఒకరోజు పూరి వచ్చాడు. ఆ. రా పూరి, పూరి తింటున్నా అన్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సర్లే పాయింట్కి రా. కథ చెప్పాడు. ఏం కదా? పోకిరి ఏం చెప్పాడు? హీరో ఫస్ట్ నుంచి రౌడీగా ఉండే టప్ అని పోలీస్ అవుతాడన్నాడు. నువ్వేదో చేంజెస్ చెప్పుంటావు కదా. చెప్పా అనుకున్నా. పూరి ఫస్ట్ నుంచి రౌడీగా ఉండే టప్ అని పోలీస్ ఆఫీసర్ అయ్యాకంటే ఆ. ఫస్ట్ నుంచి పోలీస్ ఆఫీసర్ గా ఉండే టప్ అని రౌడీ అయితే బాగుంటుందన్న. ప్రతి దాంట్లో ఏ లెటర్ ఉండలేడు. మనకు స్టోరీ మీద ఉన్న గ్రిప్ అలాంటిదండి. అబ్బో, సార్ మీ ఇద్దరు ఎప్పుడు కాంబినేషన్ ట్రై చేయలేదండి? ట్రై చేసాం, అదే అయింది. ఆహా. ఒకరోజు సుకుమార్ వచ్చాడు. ఆ. 1 సైడ్ లవ్ అన్నాడు. నేను 2 సైడ్ అయితేనే చేస్తా అన్నాను. 2 సైడ్ ఆ. అంటే మేడం పర్ఫార్మెన్స్ బాగా చేస్తారండి. ఏం డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు? కొంచెం ఆగు. ఆ. డబుల్ మీనింగ్ కదా సార్. పర్ఫార్మెన్స్ అంటే యాక్టింగ్ డాన్సింగ్ చేస్తారా? డాన్స్ అయితే ఎరగదీస్తుంది. ఆహా, ఎంతలా ఉంది ఈవిడే డాన్స్ చేద్దండి. డోంట్ టచ్ మై ఈగో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాని టాలెంట్ గురించి నీకేం తెలుసు? నువ్వు చేయవే. ఈ పాట వేసుకోమంటా? నీకు బాగా ఇష్టమైన నాద వినోదం వేసుకో. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము ఏ ఆపవే, వీళ్ళంతా రౌడీలో ఉన్నారు. మనం వెళ్ళిపోతాం పద, బట్టలు ఉతుకుందాం. భావములో నాకు తెలుసా మీరు వస్తారని. అందుకే మీకోసం మ్యూరి బిర్యానీ తెప్పించి పెట్టాను. కొట్టుకుందామా? కొట్టుకుని తాగుదామా? వద్దన్నా, మనం ముందు ఒకటి ఏంటన్నా? అందరు తాగమన్నాడు. ఆల్కహాల్ బియర్లు. ఆ బీర్లు ముందు కదమ్మా. చెప్పన్నా ఇడికే. కరెక్టే కదరా. మందు తాగితే తప్పు కానీ ఆల్కహాల్ తాగితే తప్పే ఉంది. కమాన్ బ్రదర్. అనే మీకు ప్రయాణ ప్యాకేజీలు ఎలా ఉంటాయి? ఏంటన్నా యానం కాకినాడు అంటాడు? కాదనే, జీతాలు జీతాలు. అబ్బే అట్లా ఫిక్స్డ్ గా ఏది ఉండదు తమ్ముడు. ఆహా. వాళ్ళ దయను బట్టి ఉంటది. మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటాయా? ఇన్సూరెన్సా? అదేంటది? అంటే అదే కాళ్ళు చేతులు ఇరిపోయి పడ్డే రాలిపోతే దానికి. కార్లకి లారీలకి ఇన్సూరెన్స్ ఉంటది కానీ కాళ్ళకి చేతులకి ఇన్సూరెన్స్ ఉంటదా? పిచ్చోడా, ఉంటాయి. ఉంటాయా? ఆ. అమ్మా, అయితే లైఫ్ కి సెక్యూరిటీ లేదనమాట. ఏమో మాకు తెలియదన్నా. మా సుబ్బారెడ్డి గారు హోమ్ మినిస్టర్ పని మీద వెళ్ళి ఫైటింగ్ లో కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకున్నాడన్నా. బెడ్ మీద ఉన్నాడు. 2 నెలలు ఉన్నాడా? 6 నెలలు అయిందిలే. 6 నెలలు అయిందన్నా. 6 నెలల? అరే అవునన్నా. అంటే దిక్కుమొక్కులేని సావన్నమాట. అవుననే, పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? చదివేందన్నా. నా కొడుకు టీ స్టాల్ లో పనిచేస్తాడు. ఈడి కొడుకు సైకిల్ షాప్ లో పనిచేస్తాడు. అన్నా ఈడు కొడుకు ఉన్నాడు చూసావా? సిటీలోనే #1 బ్లాక్ టికెట్లు అమ్మేవాడన్నా. వాడే స్టేట్ ఫస్ట్. అవునా? అవునన్నా. అంటే పిల్లల జీవితాల్లో కూడా సేఫ్టీ లేదనమాట. సేఫ్టీయా? ఇంతకీ అన్నీ మీరేం చేస్తారు? అన్న చెప్పిన వాడిని కొట్టడం, చూపించిన దాన్ని కబ్జా చేయటం. పోనీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెడదామా? అదేంటన్నా? ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ కోసం కబ్జా చేస్తారు కదా, నేను మీకు సైకిల్ చూపిస్తాను, మీరు కబ్జా చేయండి. అరే, ఐడియా భలే ఉందన్నా. ఐడియా బాగుంది కదా? కూర్చునే. బాగుందండి, బాగుంది. అదేంటి? ఏంటి బాగుంది? వాడు రోజు మనకు బిర్యానీ ఇస్తున్నాడు. ఇటు ఒక రోజు ఇచ్చి మళ్ళీ వాడుకోవాలని చూస్తున్నాడు. పైగా పిటికి పెడుతున్నాడు. బాగుందండి, బాగుంది. ఓయ్, నువ్వు ఎప్పుడైనా సిమ్ కార్డు కోసం సంతకం పెట్టావా? పెట్టాను. ఒరే పిచ్చి నాకు, అది సిమ్ కార్డు కాదు. నీ పేరు మీద లక్కడి కప్పుల్లో వైన్ షాప్ ఉంది. అమ్మా. సురేష్, మల్లేష్, చేను, భాను, మీ అందరి పేర్ల మీద వైన్ షాప్లోనే తెగ వేసుకోండి. మిగతా వాళ్ళకి స్థలాలు చూపిస్తాను, కబ్జా చేసుకోండి. నన్ను నమ్మండి, పదండి.
రండి రండి పెట్టండి. అరే జాగా మనే బొడ్డండి తమ్ముడు ఆ, ఆ పక్క కూడా మనం కబ్జా పెడతాం తమ్ముడు. పెట్టే అన్ని హోమ్ మినిస్టరియే. మొత్తం ఈ కొండల దాకా. అలాగే. రేయ్ ఈ బోట్లన్నీ తీయండి తీయండి. హలో ఓ! మీరు రాండి సార్. ఏంటి మీ ప్రాబ్లం? నేను అరెస్ట్ చేస్తున్నాం. సార్ నన్ను అరెస్ట్ చేయాలంటే నా దగ్గర ఎక్సలేటర్ బేలు సార్. యాక్సిలేటర్ బేల్ ఏంట్రా, ఇది ఏమైనా కారా? తమ్ముడు యాక్సిలేటర్ బేల్ కాదు, యాంటిసిపేటరీ బేలు. అదే మనకు నోరు జరుగుతాం. రేయ్ యాంటిసిపేటరీ బేల్ పెట్టుకుని ఎవడైనా కబ్జా చేస్తాడేంట్రా? సార్ మాదంతా కార్పెంటర్ స్టైల్ సార్. కార్పెంటరా? తమ్ముడు కార్పెంటర్ కాదు, కార్పొరేట్ స్టైల్ అని చెప్పు. తమ్ముడు చెప్పిందే. రేయ్ పద. సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీరు నన్ను రేప్ చేసినట్టుగా మీ మీద కేసు పెడతారు సార్. అమ్మని నిన్న నేనా? ఆ, అవును అవును ధోని అబ్బా నేను నోట్లో నోరు పెడితే టీవీలో లైవ్ షోలకి వెళ్ళినట్టే. రండ్రా.